హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ కార్టూన్ స్టోరీస్. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుందండి. ఒక అందమైన గ్రామం పేరు రామాపురం. అక్కడ ఎప్పుడూ పచ్చని పైర్లతో చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రామంలో రవి మరియు రాధ అనే దయగలిగిన మరియు కష్టపడి పనిచేసే జంట నివసిస్తున్నారు. వారి నిజాయితీ మరియు సహాయగుణం గ్రామమంతా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు రవి తమ పొలాలని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు భూమిలో తనకి మెరుస్తూ ఒక వస్తువు కనిపిస్తుంది. రవి దగ్గరికెళ్ళి దాన్ని పరిశీలిస్తాడు. రవి ఆ పెట్టెని తీసుకుని రాధ దగ్గరికి వెళ్తాడు. రాధా, మన పొలంలో ఒక పెట్టె దొరికింది చూడు. చాలా అందంగా ఉందండి. కానీ లోపల ఏముండొచ్చు? బంగారంతో ఉంది రాధా. అవునండి, చాలా బంగారం. మనకి అవసరమైన ప్రతిదీ మరియు మన భవిష్యత్తు కోసం అన్నీ కొనుక్కోవచ్చండి. లేదు రాధా, ఈ బంగారం మనది కాదు, ఇది మరొక్కరిది. అయితే నిజమైన యజమానిని ఎలా కనుక్కోవాలండి? ఊర్లో అందర్నీ అడుగుతాం రాగా. బహుశా ఎవరైనా ఈ పెట్టిని కోల్పోయారేమో. అలా ఆ బంగారు పెట్టెని తీసుకుని రవి ఊర్లోకి వెళ్ళాడు. సుబ్బయ్య, ఈ పెట్టె మీరేమైనా కోల్పోయారా? లేదు రవి, ఇది మాది కాదు. అలా రవి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెట్టెని చూపిస్తూ అడిగేవాడు. రోజులు వారాలుగా గడిచాయి. కానీ ఆ బంగారు పెట్టె కోసం ఎవరూ మాది అని రాలేదు. ఏవండి, చాలా రోజులైందండి. ఇంకా పెట్టె యజమాని దొరకడేమోనండి. కంగారు పడకు రాధా, బహుశా ఈ బంగారం వాడడానికి ఇంకో మార్గం ఉందేమో. మరుసటి రోజు రవి మరియు రాధ గ్రామ పెద్ద గురూజీ అనే తెలివైన వృద్ధుని చూడడానికి వెళ్లారు. గురూజీ, ఈ బంగార పెట్టె దొరికింది, దాని యజమానుడు దొరకలేదు. మేమేం చెయ్యాలి? మీకు ఈ సంపద దొరికింది అంటే మీ వల్ల మంచి జరగాలి అనే అర్థముంది రవి. బహుశా ఈ గ్రామానికి ఈ బంగారం వల్ల ఏదైనా భవిష్యత్తు కోసం మంచి పనులకి ఉపయోగించగలరో ఏమో ఆలోచించండి. గురూజీ మాటలు విన్నాక రవి మరియు రాధ తమ గ్రామాలలో పాఠశాలను నిర్మించడానికి బంగారాన్ని వాడుదామని అనుకుంటారు. గ్రామస్తుల సహకారంతో అందమైన ఆధునిక పాఠశాలను నిర్మిస్తారు. బంగారంతో మనం చేసిన గొప్ప పని ఇవి చూడు రాధా. అవునండి, ఈ బంగారం మనం ఉపయోగించుకొని ఉంటే మనం మాత్రమే బాగుండేవాళ్ళం. ఇప్పుడు ఊరు నలుమూలల పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు మెరుగుపడుతుందండి. ఇది దంపతుల యొక్క గొప్ప మనసు. వాళ్ళు వాళ్ళ అవసరం చూడకుండా గ్రామం యొక్క భవిష్యత్తు చూశారు. వాళ్ళు నిర్మించిన పాఠశాల వాళ్ళ యొక్క గొప్ప మనసుని నిలువెత్తు నిదర్శనంగా మారింది. బంగారు జంట అని భూమంతా వారి కథ నిలిచిపోయింది. అదండి ఈ కథ. రహస్యంగా ఉన్న బంగారం గ్రామానికి వరంలాగా మారింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి నేను రానా ఇంకో మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ ఏఐ కార్టూన్ స్టోరీస్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.